సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవాని. ఈరోజు ఈ వీడియో సత్తెనపల్లి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కొత్తగా వెంచర్ వేస్తున్నారో లేదా ఆల్రెడీ వెంచర్ వేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెంచర్ వేసే వాళ్ళకి కొన్ని రకాల పనిముట్లు అయితే అవసరం అవుతుంటాయి. అవి జేసీబీ, ట్రాక్టర్లు, డోజరు, నీళ్ళ ట్యాంకర్లు, మ్యాన్ పవర్ అనేది చాలా ఉపయోగపడుతుంటాయి. కానీ అవన్నీ ఒకే చోట కొన్ని అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో మన దగ్గర సత్తెనపల్లిలో మన సంతోష్ ఎర్త్మూర్స్లో అన్నీ ఒకే చోట ఉంటాయి. అవి ఏమిటి, వీటికి ఉపయోగపడతాయి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా జేసీబీ మీ యొక్క సైట్ క్లీనింగ్, అంటే మీ యొక్క సైట్ క్లీన్ చేయడానికి ఒకవేళ చెట్లు కానీ మట్టి లెవలింగ్ చేయాలనుకుంటే మన దగ్గర జేసీబీ ఉంది. వీటితో పాటు డోజర్ కూడా ఉంటుంది. అలాగే అది ఒకవేళ బీడు భూమి కానీ అలాగే నాగల్లో రోటావేటర్ వేసి మీ యొక్క పొలాన్ని అందంగా చూపించడానికి ట్రై చేస్తుంటాము. అలాగే మీ యొక్క వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, అది ప్రీకాస్ట్ వాల్ కానీ రెడ్ బ్రిక్ వాల్ కానీ కాంక్రీట్ వాల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాము. అలాగే మీ వెంచర్లో కానీ సీసీ డ్రైన్స్ కానీ, సీసీ డ్రైన్స్ అనేది అది అడుగు కాలువ, అడుగున్నర కాలువ, 2 అడుగులు 2 ఫీట్ కాలువ కూడా మేము పోస్తుంటాము. అలాగే సీసీ రోడ్స్, ఈ రోడ్డు పోసే ముందు మట్టి లెవలింగ్ చేయడానికి మన దగ్గర జేసీబీలు ఉన్నాయి. అలాగే ట్రాక్టర్ యొక్క డోజర్లు కూడా ఉన్నాయి. ఈ మట్టి లెవలింగ్ చేసినప్పుడు మట్టి తోలిన తర్వాత ఈ సీసీ రోడ్డు పోసే ముందు మట్టి లెవలింగ్ చేసిన తర్వాత మన దగ్గర రోలింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. వీటితో పాటు రోలింగ్ తొక్కిన తర్వాత మనం వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేస్తుంటాము. ఇలాగే సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలు పోసిన తర్వాత వాటి క్యూరింగ్కి మనం వాటర్ సప్లై కూడా చేస్తుంటాము. అలాగే వెంచర్లో ఈ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ పోసిన తర్వాత రాళ్ళు సెట్టింగ్ చేయడానికి, ఫినిషింగ్ స్తంభాలు వేయడానికి కూడా మన దగ్గర మ్యాన్ పవర్స్ ఉంటారు. అలాగే ఈ చుట్టూ కాంపౌండ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ వీడియో ఎవరైతే సత్తెనపల్లి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా వెంచర్ వేస్తున్నారో అలాగే వెంచర్ వేసే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.